కథామంజరి అనే ఈ ఛానల్లో ఈరోజు నేను చెప్పబోతున్న కథ దాగి ఉన్న సామర్థ్యం. అంజలి తన కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది. ఆమె మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. అంజలి తల్లిదండ్రులు రాధ, కృష్ణ. వారికి 2 పిల్లలు, రిషి, అంజలి. అంజలి చిన్న వయసు నుంచి చాలా బుద్ధిమంతురాలు. చదువు మీద ఎంతో ఆసక్తి. ఆమె ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ఇంజనీరింగ్ చదివించాడు ఆమెను. రిషి కూడా బీటెక్ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. అంజలి బీటెక్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె తన ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయింది. ఈలోపే ఒక పెళ్లిలో అంజలిని చూసిన విశాల్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దవాళ్ల ద్వారా అడిగించాడు. కృష్ణ తన కూతురు అదృష్టానికి మురిసిపోయి వెంటనే పెళ్లికి అంగీకరించాడు. తన తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి అంజలి పెళ్లికి ఒప్పుకుంది. విశాల్ చాలా మంచివాడు, అందగాడు, ఆస్తిపరుడు మరియు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. విశాల్కు అంజలి ఉద్యోగం చేయడం అనవసరం అనిపించింది. అంజలి కూడా అభ్యంతరం చెప్పలేదు. వారి వివాహం చాలా బాగా జరిగింది. అంజలి కూడా అత్తగారింట్లో బాగా ఇమిడిపోయింది. అత్తగారికి, మామగారికి తలలో నాలికలా ఉంటోంది. అంజలి 2 పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు. వాళ్ల చదువు విషయంలో అంజలిదే ముఖ్య పాత్ర. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. అంజలి అంటే విశాల్కు చాలా ఇష్టం, అభిమానం. పిల్లలు పై చదువుల కోసం విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో అంజలి, విశాల్ మాత్రమే ఉంటున్నారు. పగలంతా అంజలి ఒంటరిగా ఉంటుంది. అది ఆమెను నిరాసక్తికి గురి చేస్తోంది. విశాల్ ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంజలి ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. ఆమె ఏం ఆలోచిస్తోందో అర్థం కాలేదు విశాల్కి. ఏదో విషయంలో ఆమె దిగులుగా ఉందని మాత్రం అర్థమైంది. అదేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. విశాల్ వచ్చిన చప్పుడు అవ్వగానే అంజలి తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చింది. అనుకోకుండా ఒకరోజు విశాల్కి అంజలి బీరువాలో ఒక పుస్తకం దొరికింది. విశాల్ ఆ పుస్తకాన్ని చదివాడు. అది అంజలి రాసుకున్న పుస్తకం. అది చదివాక విశాల్ అంజలికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ మన్నాడు నుండి విశాల్ ఆఫీస్ నుంచి త్వరగా రావడం ప్రారంభించాడు. వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏవో పనులు చేయిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండే గెస్ట్ రూమ్కి మార్పులు మొదలుపెట్టాడు. ఆ గదిలో హై పవర్ ఇంటర్నెట్ కనెక్షన్, ఆఫీస్ టేబుల్, చైర్స్, ర్యాక్స్, కంప్యూటర్ సిస్టమ్ అన్నీ ఏర్పాటు చేశాడు. అంజలికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒక 10 రోజుల తర్వాత కొంతమంది విశాల్ ఇంటికి వచ్చారు. వాళ్ళు విశాల్ కోసం వచ్చారేమో అనుకుంది అంజలి. వారిని హాల్లో కూర్చోబెట్టింది. లోపలికి వెళ్ళి విశాల్తో ఎవరో వచ్చారు అని చెప్పింది. ఇంతలో లోపల నుండి విశాల్ వచ్చాడు. అతనిని చూడగానే వాళ్ళు లేచి నుంచున్నారు. వాళ్ళని తమకు కొత్తగా ఏర్పాటు చేసిన రూమ్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు విశాల్. 1 నిమిషం వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వచ్చి అంజలిని తనతో పాటు ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు. తనని గదిలోకి ఎందుకు తీసుకువెళ్తున్నాడో అంజలికి అర్థం కాలేదు. వచ్చిన వాళ్ళకి అంజలిని పరిచయం చేసి, ఈమె నా భార్య అంజలి, ఇక నుండి ఈమె మీకు బాస్ అంటూ ఈ కన్సల్టెన్సీ ఈమెదే అని చెప్పాడు. ఆశ్చర్యపోయింది అంజలి. అంజలి, ఇక నుంచి ఇదే నీ ఆఫీస్, వీళ్లే నీ స్టాఫ్ అంటూ పరిచయం చేశాడు. అంజలికి ఏమీ అర్థం కాలేదు విశాల్ ఏం చెప్తున్నాడో. ఒక చేతిలో అంజలి కన్సల్టెన్సీ అనే బోర్డుని ఆమె చేతిలో పెట్టాడు. ఇంకో చేతిలో అంజలి రాసుకున్న డైరీని కూడా ఆమె చేతిలో పెట్టాడు. ఆ డైరీని గమనించిన అంజలికి విషయం అర్థమైంది. ఏమండి అంది మొహమాటంగా. చూడంజలి, ఈ డైరీ చదివుండకపోతే నీ మనసులో ఏం కోరికలున్నాయో నాకెప్పటికీ తెలిసేది కాదు. 20 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు. నువ్వు ఉద్యోగం చేయడం అవసరం లేదు కాబట్టి నిన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్నాను, అంతేకాని నీ ఆశల్ని చంపేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పటికైనా నేను కళ్ళు తెరిచాను. నీ కలల్ని నెరవేర్చుకునే నీ ఈ ప్రయత్నంలో నేను కూడా ఉండాలి అని భావించాను. అందుకే ఇలా చేశాను. ఆ మాటలకి అంజలి కళ్ళమట ఆనంద బాష్పాలు జలజలా రాలసాగాయి. అంజలి తను రాసుకున్న పుస్తకంలో జనరల్గా చాలా కంపెనీలలో వచ్చే సమస్యలకు పరిష్కారం తనకు తాను తెలిసినట్లుగా రాసుకునేది. అవి చాలా బాగున్నాయి. అది చదివిన విశాల్కు అంజలి ఎంత తెలివైనదో, ఎంత బాగా ఆలోచించగలదో అర్థమైంది. తనని తాను నిందించుకున్నాడు. వెంటనే అంజలి మనసు అర్థం చేసుకున్నాడు. అంజలి కన్సల్టెన్సీ పనులు ప్రారంభించాడు.
అంజలికి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం, టీవీలో న్యూస్ చూడడం అలవాటు. ఆ అలవాటే ఆమె ఈ ఆలోచనకు మూలం. విశాల్ చేసిన పనికి అంజలి చాలా సంతోషంగా ఉంది. తన 20 ఏళ్ల కలని భర్త అర్థం చేసుకున్నందుకు చాలా పొంగిపోయింది. ఇక ఆ రోజు నుంచి అంజలి తన పని ప్రారంభించింది. ఆమెతో పాటు సపోర్ట్ చేయడానికి 2 స్టాఫ్ ఉన్నారు. అంజలి వర్క్ మొదలుపెట్టిన వేళా విశేషం. ఆమె తెలివితేటల వల్ల క్లయింట్స్ వస్తూ ఉన్నారు. అది చూసి విశాల్, అతని పిల్లలు ఎంతో సంతోషించారు. తన పనిలో ఆమె విజయం సాధించింది. అంజలి మనసులో దిగులు ఆ రోజుతో మాయమయ్యింది. అర్థం చేసుకునే మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషపడుతూ ప్రశాంతంగా నిద్రపోతోంది అంజలి. ప్రతి వ్యక్తికి కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఆ ప్రయత్నానికి కుటుంబ సభ్యులు చేయూతనివ్వాలి. విశాల్ లాంటి భర్త దొరకడం అంజలి అదృష్టం. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అంజలి మనస్ఫూర్తిగా నవ్వడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం మొత్తం కుటుంబ సభ్యులు అందరూ గమనించారు. అప్పుడు అర్థమైంది అంజలి తండ్రికి, ఒక ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం మాత్రమే కాదు, ఆమె కలలను నెరవేర్చే బాధ్యత కూడా ఉంటుంది అని. మనలో చాలామంది అంజలి లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రతిభను వాళ్ళ కుటుంబ సభ్యులే గమనించి వాళ్ళకి సహకారం ఇస్తే ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.